ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మనము ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాము. ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలలో ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ జనవరి నెలలో ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి ముక్కోటి ఏకాదశి, అలానే భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, అలానే చొల్లంగి అమావాస్య, ఇలా ఒకటేంటండి ఎన్నో ముఖ్యమైన పండుగలు కూడా మనకి ఈ జనవరి నెలలో అయితే వచ్చాయండి. అవి ఏ తేదీల్లో కూడా వచ్చాయో నేను తెలియజేస్తాను. మనకి 2024వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు మనకి పుష్యమాసం అనేది ఉంటుందండి. తర్వాత మనకి జనవరి 30 నుంచి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి పుష్యమాసం ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ రోజులలో మాత్రం మనము వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానివ్వండి, గృహ శంకుస్థాపనలు, ముఖ్యంగా మన సొంతింటికి సంబంధించిన ఎటువంటి కొత్త పనులు స్టార్ట్ చేయాలన్నా సరే ఈ పుష్యమాసంలో అయితే అస్సలు చేయరండి. పుష్యమాసాన్ని శూన్యమాసం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. తర్వాత జనవరి 30వ తేదీ నుంచి మాఘమాసం ఉంటుంది కాబట్టి మాఘమాసంలో మనం ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఇప్పుడైతే మనము జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, ఏ రోజున ఏ పండుగలు రానున్నాయి, ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తున్నానండి. జనవరి 1వ తేదీ బుధవారం, విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి, వ్యాపార వాహన ప్రారంభం, ఇలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, ఇలా ఒకటేంటండి అన్ని శుభకార్యాలు అయితే చేసుకోవడానికి ఈ 1వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఆంగ్ల సంవత్సరాది నూతన కొత్త సంవత్సరం అండి. ఈ రోజున జనవరి 2వ తేదీ గురువారం, తదియా తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా సరే చేసుకోవచ్చండి. తర్వాత జనవరి 3వ తేదీ శుక్రవారం, చవితి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ జనవరి 1, 2, 3 ఈ 3 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ ప్రాసన, సీమంతం, అద్దె ఇల్లింటికి మారటం, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, అలానే వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసుకోవడం, నూతన ఉద్యోగాలలో చేరటం, విదేశీ ప్రయాణం, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ మొదటి 3 రోజులైతే చాలా అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత జనవరి 4వ తేదీ శనివారం, పంచమి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా మీరు అన్ని శుభకార్యాలు అయితే చేసుకోవచ్చు. తర్వాత జనవరి 5వ తేదీ ఆదివారం, షష్ఠీ తిథి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా బాగుందండి. జనవరి 4, 5వ తేదీల్లో కూడా మీరు ఎటువంటి శుభకార్యమైనా సరే చేసుకోవచ్చండి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో అన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి. తర్వాత జనవరి 6వ తేదీ సోమవారం, సప్తమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు సాధారణమైన పనులు ఏదైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత జనవరి 7వ తేదీన మంగళవారం, అష్టమి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత జనవరి 8వ తేదీ బుధవారం, నవమి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి ముహూర్తాలు అయితే బాగున్నాయండి. ఈ రోజు మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నామకరణం, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అద్దె ఇంటికి మారటానికి కూడా ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉందండి. జనవరి 9వ తేదీన గురువారం, దశమి తిథి, భరణి నక్షత్రం అండి. ఈ రోజైతే మంచి రోజేనండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జనవరి 10వ తేదీ శుక్రవారం, ఏకాదశి తిథి, కృత్తికా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజు డెలివరీ ఆపరేషన్స్, అలానే వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. తర్వాత 11వ తేదీ శనివారం, ద్వాదశి తిథి, త్రయోదశి తిథి. ఈ రోజు 2 తిథుల కలయిక అండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. మీరు ఎటువంటి శుభకార్యాలైనా సరే చేసుకోవచ్చండి. జనవరి 12వ తేదీ ఆదివారం, చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా సరే చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. తర్వాత జనవరి 13వ తేదీ సోమవారం, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజు అండి. ఈ
ఈ రోజు ప్రత్యేకత భోగి పండుగ. ఈ రోజు మరొక ప్రత్యేకత ఏంటంటే ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది, పైగా సోమవారం పౌర్ణమి తిథి కాబట్టి ఈ రోజు శివ ముక్కోటి పండుగనైతే జరుపుకుంటామండి. శివయ్యనైతే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. ఈ రోజుతో మనకి దక్షిణాయన పుణ్యకాలం అనేది ముగుస్తుందండి. అలానే ఈ రోజుతో మనకి ధనుర్మాసం అనేది పూర్తవుతుంది. జనవరి 14వ తేదీన మంగళవారం పాడ్యమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత సంక్రాంతి పండుగ అండి. ఈ రోజున మన పూర్వీకులు, మన పెద్దలు ఎవరైనా సరే చనిపోయి ఉంటారో వాళ్ళకి బట్టలు అనేటివి పెట్టుకుని పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటారండి. బట్టలు ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే పంచాంగం ప్రకారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 లోపల మీరు మీ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి బట్టలు అనేటివి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారండి. ఈ రోజు మన తెలుగు వాళ్ళ పెద్ద పండుగ అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా నూతన వస్త్రధారణ అనేది చేయాలి. ఈ రోజు మంచి రోజునండి. తర్వాత జనవరి 15వ తేదీ బుధవారం విద్యాతిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత కనుమ పండుగ అండి. అలానే ప్రబల తీర్థం. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. నేను అన్నీ కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి. తర్వాత జనవరి 16వ తేదీ గురువారం తదియా తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత ముక్కనుమ అండి. ఈ రోజున ఎక్కువగా బొమ్మల కొలువులు అనేటివి పండుగలాగా జరుపుతూ ఉంటారు. తర్వాత జనవరి 17వ తేదీ శుక్రవారం చవితి తిథి, మఘా నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అద్దె ఇంటికి మారటం, ఎవరైనా సరే అక్షరాభ్యాసాలు చేపించాలి అంటే ఈ రోజు కూడా చాలా బాగుందండి. అలానే ఈ రోజున చిన్నపిల్లలకి ఎవరికైనా సరే కేశఖండన అంటే తలనీలాలు అనేటివి తీయడానికి ఈ రోజు కూడా చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత జనవరి 18వ తేదీ శనివారం పంచమి తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజున పంచమి తిథి అనేది పూర్తిగా ఉంటుంది. ఈ రోజు మనకి వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, ఓన్లీ సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జనవరి 19వ తేదీ ఆదివారం పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. తర్వాత జనవరి 20వ తేదీ సోమవారం షష్ఠీ తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ 19వ తేదీ 20వ తేదీ ఈ 2 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఈ 2 రోజుల్లో కూడా మీరు ఎవరైనా సరే అన్నప్రాసన, సీమంతం, నామకరణం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఈ 2 రోజులు అయితే చేసుకోవచ్చండి. తర్వాత జనవరి 21వ తేదీన మంగళవారం సప్తమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే బాగుందండి. మిగతా ఎటువంటి శుభకార్యాలకైతే అంత అనుకూలంగా లేదు. తర్వాత జనవరి 22వ తేదీ బుధవారం అష్టమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు నక్షత్రం చాలా మంచిదండి, స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా సరే చేసుకోవచ్చండి. తర్వాత జనవరి 23వ తేదీ గురువారం నవమి తిథి, విశాఖ నక్షత్రం అండి. ఈరోజు తిథి ప్రకారం అంత మంచిగా లేదండి. తర్వాత జనవరి 24వ తేదీ శుక్రవారం దశమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అద్దె ఇల్లు మారటానికి, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయం, వ్యాపార ప్రారంభం, నూతన ఉద్యోగాలలో చేరటం, విదేశీ ప్రయాణాలు చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత జనవరి 25వ తేదీన శనివారం ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. చాలా విశేషమైనదండి. ఎందుకంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఏకాదశి తిథి, అలానే శనివారంతో కలిసి రావడం చాలా విశేషమండి. ఈ రోజున ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి వీటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. తర్వాత జనవరి 26వ తేదీన ఆదివారం ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు ఏదైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత రిపబ్లిక్ డే అండి, అంటే గణతంత్ర దినోత్సవం. తర్వాత జనవరి 27వ తేదీన సోమవారం త్రయోదశి తిథి, మూల నక్షత్రం అండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 28వ తేదీన మంగళవారం చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి, ఓన్లీ దైవ ఆరాధనకి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత జనవరి 29వ తేదీన బుధవారం అమావాస్య తిథి అండి, ఉత్తరా నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే చొల్లంగి అమావాస్య అండి, అంటే మౌని అమావాస్య అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా ఇంట్లో ఎవరైనా సరే దిష్టి తీర్పులు, చిన్నపిల్లలకి దిష్టి తీయడానికి ఎర్ర నీళ్ళు కానివ్వండి, ఏదైనా గుమ్మడికాయ పరిహారం, కలబంద పరిహారం, ఇలా ఏవైనా సరే పరిహారాలు చేసుకోవడానికి ఈ రోజు చాలా
ఈ రోజున ప్రత్యేకంగా వైద్య వీరరాఘవ స్వామి ఆరాధన అనేది చేస్తూ ఉంటారండి. ఎవరైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ రోజున, ఈ అమావాస్య రోజున చాలా శక్తివంతమైనదండి. ఈ రోజున వైద్య వీరరాఘవ స్వామి ఆరాధన అనేది చేసుకోండి. తర్వాత జనవరి 30వ తేదీ గురువారం పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. మనకి ఈ రోజు నుంచే మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. అంటే మాఘ పురాణాలు చదువుకోవడము, మాఘ స్నానాలు అనేటివి చేయడము, అలానే ఈ రోజున మనకి అన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి ఉన్నాయి, గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, అలానే అద్దె ఇల్లు మారటానికి, అక్షరాభ్యాసం, తలనీలాలు ఇవ్వడానికి, చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార ప్రారంభం, నూతన వాహన ప్రారంభం, ఇలా అన్ని పనులు చేసుకోవడానికి ఈ 30వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఈ 31వ తేదీన శుక్రవారం విద్యా తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అంటే వివాహానికి ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, గృహప్రవేశం, గృహ శంకుస్థాపన, అద్దె ఇల్లు మారటానికి, అన్నప్రాసన, సీమంతం, నామకరణం, చిన్న పిల్లలను ఉయ్యాలలో వేయటం, ఇలా ఒకటేంటండి, మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అనుకోవడానికి, మీరు ఎటువంటి శుభకార్యమైనా సరే చేసుకోవడానికి ఈ జనవరి 30, 31వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. మనకి ఈ తర్వాత వచ్చే మాసం అంతా మనకి మాఘమాసం కాబట్టి ఫిబ్రవరి నెలలో కూడా మనకి చాలా రోజులలో అయితే వివాహానికి అన్నిటికీ ముహూర్తాలు ఉన్నాయండి. ఫిబ్రవరి క్యాలెండర్ పంచాంగం అనేది నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఈ వీడియోలోని విషయాలను తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడ్డాయని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.